తీసుకోవటం కంప్లీట్గా. దట్టు జిహెచ్ఎంసీ అంటే సామాన్య వ్యవహారం కాదు కదండి. నిర్మల్ వెళ్ళి పోటీ చేశారు కదా, కరీంనగర్ ఐ థింక్ అక్కడ కూడా కాంటెస్ట్ చేసింది, నిర్మల్ అయితే చేసింది నాకు గుర్తు. సహజంగా అవి వాళ్ళ డామినేషన్ ఉన్న జిల్లాలు కొంచెం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హీఈస్ పిక్ అండ్ చూసింగ్ క్యాండిడేట్స్ అనమాట. ఎక్కడ పెడితే మాకు మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉంటుంది. లేనిపోయిన ప్లేస్లో పోయి 100% జై శ్రీరామ్ క్రౌడ్ని అక్కడ పెడితే ఫైదా లేదు అని ఆయనకు చాలా క్లియర్గా తెలుసు. ఇంకోటి అంటే స్టేట్స్మెన్ లైక్ అప్రోచ్. వాళ్ళ తమ్ముడు అది ఇదేని వాగుతుంటే ఐ హర్డ్ టుడే దట్ ఆయన రిటైర్ చేయబోతున్నారంట పాలిటిక్స్ నుంచి, ఎందుకంటే ఆయనకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అసలు ఇంకోటి ఇంపార్టెన్స్ అనే కానీ ఆయన ఆరోగ్యం కూడా సహకరించట్లేదు అని ఒక మాట కదా. ఆయన మీద జరిగిన దాడి తర్వాత కొంచెం ఈజ్ నాట్ కీపింగ్ రియలీ వెల్. కానీ పొలిటిక్స్లో కూడా వాళ్ళ బ్రదర్ లాగా అగ్రెసివ్గా వాళ్ళు కొంచెం లూజ్ టంగ్ ఉంది, కొంచెం అది బాగానే ఉంది అనుకోండి, అది కంట్రోల్ లేదు, ఏం చెప్తాడు దాని గురించి. కానీ ఒబేసి చాలా మెజర్డ్గా మాట్లాడతారు. హీ నోస్ దట్ నేను రేపు ఆల్ ఇండియా లెవెల్ వెళ్ళాలంటే నేను ఇదే కట్టర్ ముస్లిం ఇమేజ్ పెట్టుకొని వెళ్తే నాకు ఓట్లు రావు. I should show a moderate face of Islam, then I will get the votes. ఇదాని స్ట్రాటజీ. అంటే న్యూట్రల్ హిందూస్ ఎవరిని ఉన్నా కూడా ఇటు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీని హేట్ చేస్తున్న కొంత హిందువులు ఉంటారు, కాంగ్రెస్కి ఓటేసేటవాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళని అప్పీల్ చేస్తారంటే లుక్ బాబు నేనున్నాను కదా, ముస్లింలకు మాకు ఓటేస్తున్నారు కానీ మీరు కూడా మాకు ఇవ్వచ్చు కదా అని చెప్పి. సో ఒక 5% అక్కడి నుంచి వస్తే కూడా చాలు, విచ్ ఇస్ ద బిగ్ థింగ్ ఫర్ ఇట్. రిజల్ట్ ఏమవుతుందంటే కాంగ్రెస్కి వచ్చిన ఇప్పుడు పరిస్థితికి వచ్చేస్తుంది, కాంగ్రెస్ విల్ గెట్ వైప్డ్ అవుట్. అది మీరు చూడండి ఎక్కడైనా కానీ, అస్సాంలో కూడా కాంగ్రెస్కి మొత్తం కంప్లీట్ వైప్అవుట్ ఎవరు చేశారంటే ఇట్ వాస్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ AIUDF అండ్ ప్లస్ MIM. ఎందుకంటే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ పక్కన, ఎందుకంటే అక్కడ హిమంత బిశ్వ శర్మ ఉన్నప్పుడు దాకా కాంగ్రెస్కి హిందూ మెజారిటీస్ ఏరియాస్లో అసలు ఛాన్సే లేదు. గౌరవ్ గొగోయ్ అది మాట్లాడతారు ఇది మాట్లాడతారు, మా ఫాదర్ ముఖ్యమంత్రిని అది చేసే ఇది చేసే, అంత బాగానే ఉంది. కానీ 1984 తర్వాత లోక్సభలో కూడా కాంగ్రెస్కి ఎప్పుడు మెజారిటీ వచ్చిందని చెప్పండి, రాలేదు. అది ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత సింపతి, తర్వాత రాజీవ్ గాంధీ అసాసినేషన్ తర్వాత కొంచెం సింపతి అంతే. కానీ 84లో వచ్చిన ఆ సింపతి వేవ్లోనే కాంగ్రెస్కి సీట్లు వచ్చినాయి. దాని తర్వాత ఇవాళ దాకా కాంగ్రెస్కి ఎక్కడ సీట్లు రాలేదు. ఇంకో ప్రచారం ఏం చేస్తారంటే ఓవైసీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఓవైసీకి ఎన్ని ఎన్ని సీట్లు పోటీ చేశారండి MIM వాళ్ళు, మీరు అది కంపేర్ చేయండి. 145 కాన్స్టిట్యున్సీలు పెట్టిన క్యాండిడేట్స్ పెట్టిన RJDని కౌంట్ చేస్తారా, లేకుంటే 45 పెట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సోకాల్డ్ సెఫాలజిస్ట్ బీజేపీ 101 సీట్ల పోటీ చేసి వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ తక్కువ, RJDకి ఎక్కువ అంతే, ఎట్లా వాళ్ళు 145లో పోటీ చేసినాడు, అన్ని ఎక్కువ ఓట్లు ఉంటాయి, 44 కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఓట్లు ఉంటాయి. అవును. సో న్యాచురల్లీ దేర్ ఓట్ షేర్ విల్ బి హయ్యర్. సో మీరు అట్లా చూడకూడదు. యూ షుడ్ లుక్ ఎట్ ద ఎంటైర్ పిక్చర్ ఆఫ్ హౌ మెనీ సీట్స్ దే కాంటెస్టెడ్, హౌ మచ్ ఓట్స్ దే గాట్ వర్సెస్ బీజేపీ వన్ నాట్, అండ్ యావరేజ్ చేయండి దాన్ని పర్ కాన్స్టిట్యున్సీ బేసిస్లో. అది చేయకుండా ఇట్లా చేస్తారు. సో న్యాచురల్లీ ఓవైసీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదిగా చూడాల్సింది అంటే హీ ఈజ్ వెరీ వెరీ ఫైన్లీ పికింగ్ అప్ క్యాండిడేట్స్. నేను ఇవాళ అనలైజ్ చేసిన దాంట్లో ఇంకా నాకు ఒక రోజు పడుతుంది కంప్లీట్ అనాలిసిస్కి. మన స్టూడియోలో దాని గ్రాఫిక్స్తో సహా చేయొచ్చు బై వెనస్డే ఆర్ థర్స్డే. కానీ కొన్ని కాన్స్టిట్యున్సీలు 4వ పొజిషన్లో వచ్చారు. సో దాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ వరీ ఫర్ ఓవైసీ. ఎందుకంటే అక్కడ ముస్లింలు ఎవరికి ఓట్ వేశారని బహుశా వాళ్ళే అనలైజ్ చేస్తుంటారు వాళ్ళ వైపు నుంచి. కానీ నవీన్ యాదవ్ గురించి చేసిన స్టేట్మెంట్ నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అయితే ఎంత కాంగ్రెస్ని డ్యామేజ్ చేస్తారో కాంగ్రెస్ కూడా తెలుసు. బీహార్లో నేను అక్కడ ఉన్న కొన్ని సీనియర్ లీడర్స్తో మాట్లాడాను, ప్రెస్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళేమంటున్నారంటే ఈ రేవంత్ రెడ్డి వీడియో కాంగ్రెస్ అయితే ముసల్మాన్ అయితే కాంగ్రెస్ అని చెప్పి బీజేపీ వాళ్ళు విపరీతంగా వాడుకున్నారంట, బీహార్లో విపరీతంగా వాడుకున్నారంట. సో దాట్ హ్యాస్ డ్యామేజ్ కాంగ్రెస్ టు లార్జ్ ఎక్స్టెంట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అంటున్నారు 2 రీజన్స్ కాంగ్రెస్ని డ్యామేజ్ చేసిన హిందువుల ఓట్లు రాకుండా ఉండడానికి కారణం. ఒకటి, కేరళ నుంచి ఒక GST ఒక ట్వీట్ చేశారు, దాని తర్వాత డిలీట్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి. BD అండ్ బీహార్ అని చెప్పి BD మీద GST తగ్గించారు, మిగతా దాని మీద సిగరెట్ల మీద ఎక్కువ చేశారని చెప్పి కొంచెం టీజ్ చేశారు. BD అండ్ బీహార్ క్యాంపెయిన్ అది చాలా డ్యామేజ్ చేసింది కాంగ్రెస్ని అక్కడ బీహార్లో. రెండోది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. ఈయన ఢిల్లీకి వెళ్ళి నవీన్ యాదవ్ని తీసుకెళ్ళి రాహుల్ గాంధీని కలిసింది, షాల్ వేసేసారు, అన్నీ మాట్లాడారు, చాలా బాగుంది, మంచి క్యాంపెయిన్ చేశారని చెప్పిందంతా ఒక ఇన్సూరెన్స్ లాగా అనమాట.
యాంటిసిపేటరీ బెయిల్ లాగా. ఎందుకంటే లీడర్షిప్ ఛాలెంజ్ ఎప్పుడు కూడా ఉంది. ఇవాళ కూడా కాంగ్రెస్ లీడర్స్ కొంతమంది, ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ద సెక్రటరీ ఆల్సో, జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ వైపు నుంచి మాట్లాడుతూ ఒక రివ్యూ ఉండాల్సింది. కాంగ్రెస్ పార్టీ అంత బాగానే చేశారు కానీ వీ షుడ్ హ్యావ్ ఎ రివ్యూ. ఎవరో ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, కాంగ్రెస్లో లాస్ట్ 2 సంవత్సరాలు జాయిన్ చేసిన వాళ్ళు ఏం చేశారు. దిస్ ఇస్ స్పెసిఫిక్లీ అట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ వచ్చి వాళ్ళేం వాల్యూ తీసుకొచ్చారు మీకు అని చెప్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడైనా కానీ వాసుదేవన్ గారు ఎవరు గెలిచినా కానీ వాళ్ళు రూలింగ్ పార్టీ వైపే వెళ్తారు. న్యాచురల్ అండి అది. ఎందుకంటే వాళ్ళకి ఫండ్స్ కావాలి. సర్పంచ్ అయినా కానివ్వండి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వాళ్ళకి డబ్బులు కావాలంటే వాళ్ళు గవర్నమెంట్ వైపు నుంచి వెళ్ళాలి. కాంట్రాక్టులు కావాలంటే గవర్నమెంట్ వైపులో ఉండాలి. వాళ్ళు కాంట్రాక్టులు అంతా బేనామీ నేమ్ నడుస్తుంది కదా ఇక్కడ. అదే ఒరిజినల్ నేమ్ మీద ఎవడు కాంట్రాక్ట్ తీసుకోడు. అది ఇంకోటి. సో ఓవైసీ గారిది లార్జర్ పిక్చర్ చూస్తే నాకు ఆయన నెక్స్ట్ స్టెప్ అస్సాం, బహుశా బెంగాల్. నేను ఐ వోంట్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ హీ డజంట్ డూ బెంగాల్. ఎందుకంటే బెంగాల్లో అంత ముస్లిమ్స్ ఇంకెక్కడ లేరు. లార్జ్ స్టేట్ అది, లార్జ్ స్టేట్ అండ్ లార్జ్ నంబర్ ఆఫ్ బంగ్లాదేశీ ముస్లిమ్స్. అది ఈయన ఎట్లా ట్యాకిల్ చేస్తారు. ఇప్పుడు దాకా ఆయన బెంగాల్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈసారి చేస్తే ఇట్ విల్ బి అ బిగ్ థింగ్. మమతా బెనర్జీ ఎట్లా రియాక్ట్ చేస్తే చూడాల్సింది. ఎందుకంటే ఆమె బయట నుంచి ఎవరైనా రాగానే ఫస్ట్ థింగ్ షీ యూజెస్ ఇస్ బెంగాలీ ఇమేజ్. బెంగాలీస్ ఫర్ బెంగాలీస్ అని చెప్పే ఒక ముందు శివసేన స్లోగన్ ఉండే, మహారాష్ట్ర ఇస్ ఫర్ మరాఠీస్ అని చెప్పి. అది సేమ్ స్లోగన్ ఈమె బెంగాల్ యూజ్ చేస్తుంది. బెంగాలీ ముస్లిమ్స్లో ఈడు బయట నుంచి వచ్చిండు, హైదరాబాద్ నుంచి వచ్చిండు, వీరెవడు మనం చూసుకోవడానికి అని చెప్పి షీ మైట్ రన్ అ క్యాంపెయిన్ లైక్ దాట్. ఇదే క్యాంపెయిన్ వీళ్ళు బీహార్లో కూడా ట్రై చేశారు దీనికన్నా ముందు. ఇప్పుడు కాదు, పోయినసారి 2020లో కాంగ్రెస్ ఆర్జేడీ ఇదే టాక్టిక్ ట్రై చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన, హైదరాబాద్ నుంచి వచ్చిన ఓవైసీ ఇక్కడేం చేస్తాడని చెప్పి. కానీ ఆయన చాలా స్మార్ట్గా అనలైజ్ చేసి అట్లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ పెట్టి చాలా మటుకు క్యాంపెయిన్ చేసింది. లాస్ట్ టైం 5 సీట్లు వచ్చినాయి, 4 ఆర్జేడీ కొనుక్కున్నారు. అయినా మళ్ళీ ఇప్పుడు 5 గెలుచుకున్నారు. ఆయన అది కోపం ఉండే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ హి వాజ్ వెరీ యాంగ్రీ. నేను ఇంత కష్టపడి గెలిచిన సీట్ల మీద 4 సీట్ల మీద మీరు నా క్యాండిడేట్స్ కొనుక్కున్నారు, మీరు నా ఎమ్మెల్యేస్ని కొనుక్కున్నారు మీరు. నేను ఈసారి క్యాండిడేట్స్ పెడతాను. ఈసారి కొనుక్కుంటారో లేదని ఇప్పుడు ఛాన్స్ లేదు. ఎందుకంటే బీజేపీ ఎన్డీఏ అలయన్స్కి ఎవరు అక్కర్లేదు, కంఫర్టబుల్గా ఉన్నారు. ముస్లిం ఎమ్మెల్యేస్ అక్కడ వెళ్ళరు కూడా. ఆర్జేడీకి లేని అసలు 20-25 సీట్లను వాళ్ళు మిగిలిపోయారు. కాంగ్రెస్ 6 సీట్లు మిగిలిపోయారు. దే విల్ బి కంఫర్టబుల్ వేర్ దే ఆర్. ఇంకోటి ఆయన ఏమన్నారంటే చాలా ఇంపార్టెంట్. నేను నితీష్ కుమార్ గారితో మాట్లాడి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సీమాంచల్లో తీసుకురావాల్సిన డెవలప్మెంట్ని నేను తీసుకొస్తాను, నేను మాట్లాడతాను. దాట్ ఈస్ అ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆయన చెప్పారు, ఐ విల్ వర్క్ విత్ రిలేషన్షిప్ అట్లా ఉంటుంది, కన్స్ట్రక్టివ్గా రిలేషన్షిప్ ఉండాలి. ఎలక్షన్ అయిపోయింది, ఓట్లు గంతి అయిపోయింది, సీట్లు వచ్చేసినాయి, ఇంకా 5 సంవత్సరాల దాకా కొట్లాడక్కర్లేదు. వీ విల్ ట్రై అండ్ గెట్ మ్యాక్సిమం డెవలప్మెంట్ ఫర్ సీమాంచల్, విచ్ ఇస్ అ గుడ్ స్ట్రాటజీ. ఎందుకంటే సీమాంచల్ అంటే ఆయన 5 సీట్లు ఒకటే కాదు కదా, అక్కడ 24-25 సీట్లు ఉన్నాయి. ఆ సీట్లు కూడా చూసుకోవాలి కదా. సో డెవలప్మెంట్ తక్కువనే అక్కడ ఏరియాలో, వెరీ బ్యాక్వర్డ్ ఏరియా. అస్ ఇట్ ఈస్ బీహార్లో చాలా మటుకు ఏరియాస్ బ్యాక్వర్డ్. కొన్ని ఇంప్రూవ్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ 30-40% బీహార్ ఇస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. కానీ ఇంకా ఉన్నాయి, స్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ దాని గురించి. ఇప్పుడు కూడా చూడండి, చాలా మటుకు సీమాంచల్ నుంచి ఉన్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అట్లాంటి ప్లేస్లో వర్క్ చేస్తారు. వాళ్ళని అక్కడే ఉంచాలంటే డెఫినెట్లీ అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రావాల్సి వస్తుంది. దానికి మోదీ గారు అయితే ఆల్రెడీ బీహార్కి ప్రామిస్ చేశారు. సో రేపు ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ నితీష్ కుమార్తో కూర్చొని మాట్లాడి ఒక ఫోటోగ్రాఫ్ కూడా రేపు పేపర్లో వస్తే ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. ఇట్లా ఎవరు ఓవైసీ జరగవచ్చు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. రైట్ పాసిబుల్. అండ్ ఆయన మూవ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇదివరకటికి ఇప్పటికీ మీరు గమనించారు, మీరే చూశారు కదా, మాట్లాడే ధోరణిలో కొంచెం సాఫ్ట్నెస్ వచ్చింది అండ్ వెరీ క్లారిటీ ఉంది. నిన్న వీడియో పోస్ట్ చేయగానే దాని కింద చాలా కామెంట్లు వచ్చినాయి. మా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేశారు, వెరీ మెచ్యూర్ వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్ అని. అంతే కొంతమంది అయితే చెప్తున్నారు ఆయన అక్కడొకడు అంటాడు, ఇక్కడొకడు అంటాడు. కానీ లాస్ట్ 5-6 monthsలో హీ హెస్ లెర్న్ ద ట్రిక్స్. నేను చార్మినార్ పార్టీ ఉండకుండా నేను ఆల్ ఇండియా లెవెల్లో వెళ్ళాలంటే నాకు ఒక బిగర్ క్యాన్వాస్ కావాలి. నేను హార్డ్ కోర్ ముస్లింగా ఉండి సమాజ్వాదీ పార్టీ లాగా ఉంటే నేను ఎక్కడికి వెళ్ళలేను.